అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవర్ భద్రంధర, నిడవ నియోజకవర్గ కోఆర్డినేటర్ అండి. ఈరోజు పెరవలి మండలం పెరవలి గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య సంరక్షణ ఈ ప్రోగ్రాం మీద ఇక్కడికి వచ్చామండి. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐసిసి పిలుపు మేరకు 7 బుల్లెట్ పాయింట్లు పంపించారండి. అది జనాలలోకి తీసుకెళ్ళి అవేర్నెస్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏంటి, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి, ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుంది ఏంటి, దీని మీద ప్రతి ఇంటికి వెళ్ళి మేము అందరికీ కరపత్రాలు ఇచ్చి అందరికీ చెప్తున్నామండి విశ్లేషణగా. అందరూ కూడా అంటున్నారు రేషన్ తీసుకోమంటున్నారండి. వెళ్ళి అక్కడికి వెళ్తేనేమో తలుపులు తాళాలు వేసుకుంటున్నాయి, తీరో తలుపులు తీసుకెళ్తేనేమో తమ్మడుతుంది అంటున్నారు. ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడే బాగుండేదని చాలామంది చెప్పారండి ఈ గ్రామంలోనే. మరి ఈ మినిస్టర్ గారి కాన్సెన్స్ అయ్యండి, రోడ్లు బాగోలేదండి బాబు, రోడ్లు కూడా అడగండి అని చెప్పారండి. ఇలాగ ఎన్నేని చెప్పగలమండి. ఇప్పుడు సూపర్ 6 పథకం పెట్టారు, ఏముందండి దాంట్లో? ఉచిత బస్సు అన్నారు, సంవత్సరంన్నర అయింది. చెప్పండి. శ్రీనిధి అన్నారు, తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం 15,000 అన్నారు, 13,000 అన్న చేశారండి. ఆ 13,000లో కూడా 9,000, 11,000 కొర్రీస్ అండి. ఏంటో మరి అర్థం కాల. అది మనిషిని బట్టి వేస్తున్నారా లేకపోతే రికమెండేషన్ బట్టి వేస్తున్నారా? అలా ఏ ఉద్దేశం మీద మీరు క్లారిటీ చెప్తలేదు. ఉచిత బస్సు అన్నారు, చూస్తే ఎప్పటిదాకా ఏం లేదండి, వాళ్ళు ఆగస్టు 15 అంటున్నారు. ఏమండి ఇలా చెప్పుకుంటూ పోతే ఏమి పెంచమన్నారు, అన్నీ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదండి. కూటమి గవర్నమెంట్ వచ్చాక వీళ్ళ మీద వాళ్ళ కేసులు పెట్టుకుంటాం, వాళ్ళ మీద వీళ్ళ కేసులు పెట్టుకుంటాం. వాళ్ళు ఏ ఉద్దేశం మీద వచ్చి మిమ్మల్ని గెలిపించారు, మీరేం చేస్తున్నారు వచ్చిన తర్వాత? దయచేసి ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇది ప్రజల ఉపయోగపడే చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. ఇకపోతే రానున్న రోజులు అంతే కాదు కదా, ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాలు ఎలాగా మా గవర్నమెంట్ వస్తుందండి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఇక్కడ శర్మలరెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల యువతకు ఉపాధి, సాఫ్ట్వేర్ కంపెనీలు, బడుగు బలహీన వర్గాలకి అన్నీ అందుబాటులో ఉండాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ తోడే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.